ఆత్మీయులారా, పవిత్రము శుభకరము పరమాత్ముడు మానవాకారం ధరించి మనకు పరిచయమైన మాస్టర్ గారిని స్మరించుకునే పవిత్రమైన ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. మాస్టర్ గారి గురించి చెప్పుకునే కొద్దీ, ఆలోచించుకునే కొద్దీ ఆయన దేహం విడిచిన సుదూర కాల తీరాలకు ఇవలి వైపు వచ్చి చూస్తే ఎప్పటికప్పుడు ఒక అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఎంత ఆలోచించినా తలచుకున్నా తీరని రీతిలో కొన్ని జ్ఞాపకాలు, అందులో కొన్ని మధురతరాలు, మరికొన్ని రకరకాలుగా ఉంటాయి. మాస్టర్ గారు ఏమి చెప్పినా దానికి ఒక అర్థం, పరమార్థం, విషయం ఉంటుంది. ఇంతకీ ఈరోజు సత్సంగం ఏమిటంటే, చాలాసార్లు మాస్టర్ గారు ఒక మాట అనేవారు. మన ఋషులందరూ మానవజాతిని ఎంతగానో ప్రేమించినవారు, మానవజాతి శ్రేయస్సుకై అహరహం కృషి చేసినవారు అంటూ కొన్ని సందర్భాలలో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. అందులో ఒకటి ఏమిటంటే, పరీక్షన్ మహారాజుకి ఒక విషయం తెలిసింది. ఈ పాండవుల వారసత్వం గలవారు ఆయన గారికి 7 రోజుల్లో చనిపోతాడని తెలిసింది. ఇంకా చనిపోవడం ఖాయం. అప్పుడు ఏం చేయాలి? అతడు ఎంతో భాగ్యశాలి, అదృష్టవంతుడు కనుక వ్యాస మహర్షి దగ్గర స్వయంగా భాగవతాన్ని తెలుసుకున్నటువంటి ఆ మహాపురుషుడు సుఖయోగీంద్రుడు ఆ సమయానికి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చేప్పటికీ అతని భాగ్యరాశి అది. ఆయన అడిగారు, స్వామి ఇది పరిస్థితి అని. ఆయన భాగవతం వివరించి చెప్పాడు. ఆ విధంగా అతడు అమృత పదాన్ని, మోక్షాన్ని, జీవనం, సత్యాన్ని, నిర్వాణ పదాన్ని పొందాడు అనేది, తరించాడు అని భాగవతం చెబుతుంది. ఎన్ని రోజుల్లో? 7 రోజుల్లో. దేనివల్ల? సత్సంగం వల్ల. ఎటువంటి సత్సంగం? మహాత్ముల గురించి, అవతారమూర్తి అయిన కృష్ణ పరమాత్ముడి గురించి సుఖయోగీంద్రుడి ద్వారా విని ఆ విధంగా తాదాత్మ్యం చెందినటువంటి పరీక్షన్ మహారాజు పరమార్థాన్ని పొందగలిగాడు. మరి ఆ విషయం ఎవరు చెప్పారు? వేదరాశిని 4 వేదాలుగా విభజించి బ్రహ్మసూత్రాలు రాసి వీటి సారాంశం సామాన్యులకు అర్థమయ్యేలాగా పురాణాలన్నీ వ్రాసిన వ్యాస మహర్షి తాను చేయవలసినటువంటి మానవజాతి హితకరమైన మహత్కార్యం ఏమన్నా మిగిలి ఉన్నదా అని దిగులు పడ్డాట. అప్పుడు నారదుడు వచ్చి, అయ్యా బాబు, నువ్వు మర్చిపోయింది భాగవతం రాయకపోవటం, భాగవతం రాయమన్నట్ట. అప్పుడు భాగవతుల చరిత్ర, మహాత్ముల చరిత్ర ఆ విధంగా ఆయన వ్రాసి ఒక అద్భుతమైన తృప్తి, శాంతిని, జీవన పరమార్థాన్ని వ్యాసుడు పొందినట్టు
చరిత్ర. సరే, మనకు ఇదే వరవడిలో భారతదేశంలో వచ్చిన పుస్తకాలన్నీ ఉన్నాయి. మన గురు చరిత్ర అట్లాంటిది, సాయిబాబా చరిత్ర అటువంటిది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మాస్టర్ గారితో మేము నిరంతరం అవకాశం ఉన్నప్పుడల్లా ఆయనతో ఉండేవాళ్ళం. అది ఒక అద్భుతమైనటువంటి కాలం. ఆ రోజులు రావు, ఒకసారి తలచి సంతోషపడవచ్చు అటువంటివే. మాస్టర్ గారు ఎలా ఉండేవారంటే, ఆయన దగ్గర కూర్చుంటే ప్రతినిత్యము శాంతి, సంతోషం, అదొక విద్య. ఆయన దగ్గర ఉండడం ఒక ఎడ్యుకేషన్, ఆయన దగ్గర ఉండడం ఒక సాధన, ఆయన దగ్గర ఉండడం ఒక తపస్సు, ఆయన దగ్గర ఉండడం అనుక్షణం ఆ క్షణాన్ని జీవిస్తూ అద్భుతంగా జీవితాన్ని ఆస్వాదించడమే. అంత అద్భుతమైన సాన్నిధ్యం వారిది. ఆయన ఎప్పుడూ ఏమనేవారు, ఆయన దృష్టిలో అనుక్షణం భాగవతం, మహాత్ముల చరిత్రలు, మహాత్ముల సాన్నిధ్యం ఎప్పుడూ పుష్పించి ఫలించి శోభిస్తూ ఉన్నట్టు ఉండేది. ఆయన ఏం చేశారంటే, ఒక్కొక్క పుస్తకం బాబా చరిత్ర, గురు చరిత్ర ఇవన్నీ రాశాక ఆయన నిరంతరం తన గురుతత్వాన్ని మననం చేసేవారు. ఆ క్రమంలో ఆయన ఏం చేశారంటే, సాయి సన్నిధి అని ఒక పుస్తకం రాశారు. ఆ సాయి సన్నిధిలో ఆయన ఏమన్నారంటే, నిరంతరం సాయిమయంగా అంతరంగాన్ని ఎలా ప్రార్థిస్తూ మలుచుకోవచ్చో తన భావాలను 29/7/1988 ఆ రోజు గురు పూర్ణిమ సాయి సన్నిధిని ఆవిష్కరింపజేస్తూ ఆ ముందు మాటలో రాశారు. ఏమంటారు, మనం అందరము నిత్యము సాయి సన్నిధి మనందరికీ సిద్ధించుగాక. అంతటి మహనీయమూర్తి సన్నిధిని చవిచూచాక మనం కూడా గురువులు అవ్వాలంటువంటి గుబులు మనకు కలుగుకుండుగాక. ఏమారిన భక్తులకు వారి సన్నిధిలో కూడా ఎలాంటి వికారాలు తలెత్తి కొందరిని భ్రష్టులను చేశాయో గమనించి మనం వాటికి దూరమవుదుముగాక. ఈ భూమండలమంతా సాయి సన్నిధిగా మారి భూలోక వైకుంఠమగుగాక అంటూ ఆయన ఒక చురకతో కూడిన సందేశాన్ని అక్కడ అందించారు. ఆ విధంగా మాస్టర్ గారు భాగవతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గ్రంథ రచన చేశారు. సరే, ఈరోజు సందర్భం ఒకటి ఉంది. అదేమిటంటే, సాయిబాబా దగ్గర ఎందరో భక్తులు, బాబా సుమారు 64 సంవత్సరాలు సుమారుగా షిరిడీలో ఉన్నట్టు తెలియవస్తే 32 సంవత్సరాలు ఒక రకంగా గడిచింది. 32వ సంవత్సరంలో ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి మృత్యు అనుభవం నుంచి ఆయన లేచారు. 72 గంటల సమాధి నుంచి. అది 1886 ఆగస్టు 16వ తేదీ. ఆ తరువాత సాయి యొక్క జీవితం ప్రపంచ ప్రఖ్యాతం అవుతూ చాలా వరకు చాలా విస్తారమైంది. చాలామంది భక్తులు రావటం, 1910 నుంచి హారతులు, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఆ విధంగా బాబా దగ్గర వచ్చినటువంటి భక్తులలో మనం గుర్తుపెట్టుకోదగిన ఒక మహానుభావుడు, మనందరికీ సాధనాపరంగా చూస్తే అతి ఆత్మీయుడు కాకా దీక్షిత్. ఆయనలో ఒక విశిష్టం, ఆయన విషయాన్ని మాస్టర్ గారు చాలా శ్రద్ధగా గుర్తుపెట్టారు. బాబా శరీరులుగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆ తరువాత కూడా సాయి సంస్థానమే తన ఇల్లుగా, తన బాధ్యతగా సాయి యొక్క ప్రతిరూపంగా తలచి సేవించారు ఆయన అక్కడ సాయి సంస్థానాన్ని, దాని అభివృద్ధిని. ఇదెంతో అరుదైన సంస్కారం. సామాన్యంగా మహాత్ములు సిద్ధి పొందగానే అంతవరకు ఆయన సేవించిన వారందరూ కూడా ఎవరి దారిని వారు చూసుకోవటం లోకంలో చూస్తాం. కానీ మన గురువు మన చెంతనే ఉన్నారు కదా అని చెప్పి ఆ మాటున మన బాధ్యత నుంచి తప్పించుకుంటారు. మన కుటుంబ విషయంలో అయితే అట్లా చేస్తామా? చేయం కదా. సాయి తమ గురువు సశరీరులుగా కాక సమాధి చెందినా కూడా ఆ గురుస్థానాన్ని, ఆయన ప్రసాదించిన ఇటుకను, వారు అనుగ్రహించిన ఆ ప్రదేశాన్ని, దాని ప్రతిరూపమైన అగ్నిహోత్రాన్ని ఎంత శ్రద్ధగా కనిపెట్టుకొని ఉన్నారో
ఆ సన్నిధిలోనే, ఆ సేవలోనే తాను కూడా శరీరం త్యజించాలన్న దీక్షతో ఎన్ని దశాబ్దాలు సాయిబాబా ఉన్నారో ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. అంతటి గురుభక్తి యొక్క లేశం కాకా దీక్షిత్ వంటి అతి తక్కువ మందిలో మనకు కనిపిస్తుంది. సాయి మహాసమాధి చెందిన తరువాత అతడు సంస్థానానికి కార్యదర్శిగా ఉన్నారు. సాయిలీల పత్రిక ద్వారా ఎంతో సేవ చేశాడు. తన సాటి భక్తుల అనుభవాలకు చిరస్మరణీయత కలిగించారు. అందుకే బాబా అతన్ని ఎప్పుడు తన పంక్తిలో కూర్చోబెట్టుకుని భోజనం పెట్టారు. ఒకప్పుడు తమ కఫ్ని ఒకటి ప్రసాదంగా ఇచ్చి ధరించమన్నారు. అతని సర్వబాధ్యతలు తనవేనని వాగ్దానం చేశారు, వహించారు కూడా. అవసాన దశలో నా కాకాని నేను విమానంలో తీసుకెళ్తానని కూడా బాబా చెప్పారు. సరే, ఇక్కడ విచిత్రం ఏంటంటే అతడు ఇంగ్లాండ్లో కాలు ఏదో ఇబ్బంది అయ్యి ఆయనకి కాలు విరిగింది. అందుకని ఒక రకంగా కుంటిగా నడిచేవారు. అది పోగొట్టుకోవటానికి ఎందరూ డాక్టర్లు సంప్రదించినా కుదరక నానాసాహెబ్ చందోర్కర్ సలహా మేరకు సాయిని దర్శించి మెల్లగా దైహికమైన కుంటితనం పక్కన పెట్టి మానసికంగా పరమాద్భుతమైన భక్తవరుడయ్యాడు ఆయన. ఆ విధంగా ఆ భక్తుణ్ణి సాయి తన వద్దకు రప్పించుకున్నారు. సరే, అతను ఏమనేవాడు, ఎప్పుడు కాస్త ఖాళీ దొరికితే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే సాయినాథ ప్రభో అంటూ చెప్పుకుంటూ ఉండేవాడు. ఆ రక్షణను ఫీల్ అవుతూ ఉండేవారు. ఒక విచిత్రం ఏంటంటే 1923లో సాయిలీల పత్రికలో ఏకాదశి నాడు మరణించిన వారు వైకుంఠానికి వెడతారు అని నా నమ్మకం అని రాశారు ఆయన. అంతేకాదు, హరిభక్తుడు హరికి పవిత్రమైన ఏకాదశి నాడు మరణించటం ఎంతగానో తగి ఉంది అని చెప్పుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే బాబా భక్తుల్లో కాశీరాం, అప్పాబిల్, మహల్సాపతి వీళ్ళంతా కూడా ఏకాదశి నాడే మరణించాడు. సరే, సరిగ్గా ఈ రోజుకి 100 ఏళ్ళయింది కాకా దీక్షిత్తును సాయిబాబా నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అని తీసుకెళ్ళి ఆ చివరి రోజు ఎలా ఉందో ఒకసారి సంస్మరిస్తాం. అందుకు కారణమైన మాస్టర్ గారి పాదాలకు నమస్కారం పెట్టుకొని ఆయన హృదయవాసి అయిన సచ్చిదానంద సద్గురుడైన సాయి సంస్మరణతో కొనసాగించుకుందాం. ఆ రోజు ఆయన ఏం చేశారంటే 1926వ సంవత్సరం జూలై నెల 4వ తేదీ, ఆ రోజు దశమి అన్నమాట, మరోజు ఏకాదశి. ఆయన ఏం చేశారు, దీక్షిత్ తన భావార్థ రామాయణంలో గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చదివారు. సోదరులారా, మీరు ఎప్పుడైనా భాగవతం చదివితే గజేంద్ర మోక్షం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంస్కారం కలిగింది. ఈవెన్ తెలుగు గజేంద్ర మోక్షంలో కూడా ఒక 15 పద్యాలలో అద్భుతమైన భగవతత్వం వివరించబడింది. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చదువుకోవటం బాగుంటుంది. భగవంతుడికి సంబంధించినటువంటి అద్వైత సిద్ధాంతానికి మూలంగా చెప్పుకోవచ్చు ఆ పద్యాలను. తెలుగులో అయితే పద్యం, సంస్కృతంలో అయితే శ్లోకం అన్నమాట. సరే, ఆ గజేంద్ర మోక్షం చదువుకున్నారు. ఆనాటి రాత్రి అతడికి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కనిపించారు. వెంటనే ఆయన చాలా ప్రేమగా కాక ఒక లూజ్ అయిన చొక్కా వేసుకున్నాడు. చూస్తే బాబా గుండెకు దగ్గరగా అతడి చొక్కాలోనే దూరి ప్రేమగా చూస్తున్నారు. ఆయన ప్రేమతో హృదయానికి అంటిపెట్టుకున్నారు సాయిబాబా వారు. అంతే, ఆ భావం, ఆ ప్రేమ, ఆ స్పర్శ మనసులో అద్భుతంగా ఉంది. ఆ మరుసటి రోజు తెల్లవారగానే కాకా ఏం చేశాడంటే ఈ కళ సంగతి అన్నాసాహెబ్ దబోల్కర్ అంటే హేమత్ పంత్, దేశపాండే మొదలైన వాళ్ళందరితో కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆ రోజంతా పారాయణలో సిద్ధపురుషుల మహాత్మ్యాలు ఇవి చదువుకుంటా గడిపారు. ఆ తర్వాత విల్లేపార్లే నుండి బొంబాయిలోని దేశ్ముఖ్ హాస్పిటల్లో ఆయన గారి కుమారుడు రామకృష్ణ ఉన్నాడు. అతనికి ఏదో బాగాలేదు. చూడటానికి అంటే ఆ రోజు ఎప్పుడు 5వ తేదీ, జూలై 5వ తేదీ
1926వ సంవత్సరంలో ఆ రోజు ఏకాదశి బయలుదేరారు. వెళుతుంటే ఆయనతో పాటు అన్నాసాహెబ్ దబోల్కర్ అంటే హేమత్ పంత్ కూడా ఉన్నారు. అతడేమో తన సొంత ఊరికి వెళ్తున్నాడు. బయలుదేరి వస్తున్నారు, మధ్యాహ్నం అయింది. వాళ్ళు వచ్చేప్పటికి కొంచెం లేట్ అయింది. వీళ్ళు ఎప్పుడు వచ్చారో, వీళ్ళు లేట్ అయినా రైలు కూడా లేట్ అయ్యి వాళ్ళ కోసం వచ్చింది. ఎక్కారు, సీటు దొరికింది, కూర్చున్నారు. ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు అన్నాడు, చూసావా అన్నా సాహెబ్, బాబా ఎంతటి దయామయుడో. సరిగా సమయానికి మన కోసం రైలు ఆలస్యం చేసి అందించారు. ఒక్క నిమిషమైనా మనల్ని వేచి ఉండనివ్వకుండా కాపాడారు అన్నాడు. అని జోబులోంచి రైల్వే టైం టేబుల్ తీసుకొని బాబా దయ వల్లనే మన కోసం లేట్ అయింది అని నిర్ధారించుకున్నారు. సరే, అదే జరగకపోతే మనం చాలా కష్టపడేవాళ్ళం అనుకున్నారు. కొంతసేపు కూర్చుని మెల్లగా అట్లా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దీక్షిత్. కొంచెం సేపు అయిన తర్వాత స్టేషన్ వచ్చింది. హేమత్ పంత్ అడిగాడు, నిద్ర పట్టిందా అని. మెల్లగా తల ఇలా ఒరుగుతూ ఉంది. ఏంటి స్పృహ తప్పిందేమో అనుకుని అతను ఏం చేశాడు, మెల్లగా అక్కడ వాళ్ళని అడిగి పడుకోబెట్టారు ఆ బల్ల మీద. సరే, ఇంతలో తరువాత స్టేషన్ వచ్చింది. అప్పుడు తెలిసింది సాయిబాబా విమానంలో తన భక్తుడైన కాకాని తీసుకెళ్ళారని. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే సాయినాథ ప్రభు అన్నమాట అట్లా సఫలమైంది. అది జరిగి నేటికి 100 ఏళ్ళయింది. దాదాపు ఈ సమయానికి కొంచెం సేపు ముందే జరిగి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక్కసారి ఆలోచించండి, ఏకాదశి రోజు రామాయణం పారాయణ భజన చేసుకొని సాయి కృపకు పరవశిస్తూ ఆ క్షణంలో అతడి ఆత్మను సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికి తీసుకుపోయాడు. 9 సంవత్సరాలు ఏ సాయి సేవలో గడిపాడో ఆ సేవలోనే అంతిమ శ్వాస విడిచాడు. అటువంటి ధన్యుడు, అదే విశ్వాసం అంటే అని చాలా భక్తి శ్రద్ధలతో మాస్టర్ గారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. ఎవరి గురించి? కాకాసాహెబ్ దీక్షిత్ గురించి. అందువల్ల బాబా భక్తులలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం దీక్షిత్కి ఎలా ఉందో, తర్వాత అదే రీతిలో మాస్టర్ గారు కూడా తన 50వ ఏట దేహత్యాగం చేసింది అట్లాగే కనిపిస్తుంది. అక్కడేమో దీక్షిత్ సాయి సాన్నిధ్యాన్ని కలలో అనుభూతి చెందితే, మాస్టర్ గారి విషయంలో సేలంలో ఉండేటువంటి ఒక సాధకుడైనటువంటి భక్తుడికి బాబావారు అక్కలకోట స్వామి అనంతలోకాల నుంచి దివ్య విమానంలో వచ్చి మాస్టర్ గారిని తీసుకెళ్ళిపోతున్నట్టు ధ్యానంలో కనిపించిందని చెప్పారు. అతడు వచ్చి వెంటనే బయలుదేరి వచ్చి తలుపు కొడితే మాస్టర్ గారే తీశారు. అతను ఏదో చెప్పబోయాడు, సార్ అని పడుకోమన్నారు. అదేమో మంచినీళ్ళు తాగాడో అని తిన్నాడో పడుకున్నాడు. రాత్రి కనుక. తెల్లవారిన తర్వాత మాస్టర్ గారు అతను అడిగారు, ఏంటో చెప్పు అని. సార్, బాబావారు అక్కలకోట స్వామివారు అనంతలోకాల నుంచి విమానంలో అంటున్నారు, వచ్చారా? వచ్చారు అని ఆ ఎదురుగా ఉండే సాయి దగ్గరుండే విభూతి తెమ్మని తీసి తన తలపై చల్లుకుంటూ సాయి వైపు దృష్టి సారించి మెల్లగా అట్లే ధ్యానంలో స్మరణలో నిమగ్నమై, ఎప్పుడైతే శక్తి చాలలేదో పక్కనే ఉండే అతన్ని చల్లమని చెప్పి సాయిలో అలా లీనమైపోయిన అద్భుతమైన గురుభక్తుడు మన మాస్టర్ గారు. అందుకని 100 ఏళ్ల నాటి కాకా దీక్షితును ఈవేళ ఇలా గుర్తుపెట్టుకునేందుకు ఈ సత్సంగాన్ని సద్వినియోగం చేసుకునే మహదవకాశం ఇచ్చిన మాస్టార్కి, వారి హృదయవాసి అయిన సాయికి, ఆ పరమభక్తవరులకు శత సహస్ర కోటి వందన శతాన్ని అర్పిస్తూ అంజలి ఘటిస్తూ
భాష్పాంజలితో ఈనాటి సత్సంగాన్ని ముగించుకుందాం. ప్రస్తుతానికి నమస్కారం, సెలవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम। श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।